గుడ్ మార్నింగ్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కాఫీ కాఫీ తాగుతున్నా. లంచ్ కూడా ప్యాక్ చేసేసుకున్నా ఆల్రెడీ. ఇంకో 45 minutesలో క్లాస్ ఉంది, వెళ్ళాలి. 3 వరకు అదే ఉంది. ఇవాళ ఫ్రైడే కనబట్టి పార్ట్ టైం ఉంటే ఉండొచ్చు. ఒకవేళ పార్ట్ టైం లేకపోతే ముందు చెప్పినట్టు మనం ఫ్యూచర్ గోల్ గురించి, కెరియర్ డెవలప్మెంట్ గురించి ఆలోచిద్దాం అనుకున్నాం కదా. దానికి సంబంధించి కొంచెం మాట్లాడుకుందాం ఈవినింగ్, ఒకవేళ పార్ట్ టైం లేకపోతే రేపు మాట్లాడుకుందాం దాని గురించి. ఇంకా ఇప్పటికైతే ఇంతే. సరే అయితే కాలేజీలో కలుద్దాం. బయట టెంపరేచర్ ఇరగదీస్తుంది. 3 degrees అని చూపిస్తుంది, కానీ ఫీల్స్ లైక్ -7 అంట. చల్ల గాలి, అసలు తట్టుకోలేకపోతున్నాం. కాలేజ్ అయిపోయింది, క్యాంపస్లోనే తినేసా. రికార్డ్ చేయలేదు దాన్ని ఇవాళ. ఇప్పుడు జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాం. చలి మాత్రం సాగుకొట్టేస్తుంది. ఇందాక కాలేజ్ నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు కూడా బాగా చల్లగా ఉంది. ఇప్పుడు జిమ్ కన్నా ముందు ఒకసారి జారాకి వెళ్ళి ఒక పేర్ షాప్ చేద్దాం అనుకుంటున్నా. సండే ఒక ఈవెంట్ ఉంది, దానికోసం ఒక పేర్ తీసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం, ఏమన్నా నచ్చితే తీసుకుంటా, లేకపోతే ఇంకా జిమ్కి వెళ్ళిపోయి ఇవాళ లెగ్స్ కొట్టేసి వచ్చేద్దాం ఇంటికి. సరే అయితే జిమ్కి వచ్చేసాం. లెగ్స్ ఇప్పుడే స్పాట్స్ అయినాయి. 3 సెట్లు వేసా. పెద్ద ఎక్కువ వెయిట్ అయిందా ఓ 60 వేసా అంతే, 2 వైపులా కలిపి. పెద్ద ఎక్కువ అయిందా. చూద్దాం ఇంకా ఏం మెషిన్ ఉందో. కలిసి కర్ల్స్ ఉన్నాయి, కర్ల్స్ వేద్దాం. ఇంకో మెషిన్ చేసేటప్పుడు మళ్ళీ తీస్తాను. ఇక లెగ్ ప్రెస్ చేస్తున్నా ఇప్పుడు. అది అయిపోయింది, స్క్వాట్స్ అయిపోయింది, లెగ్ ప్రెస్ చేస్తున్నా. దీని తర్వాత లెగ్ ఎక్స్టెన్షన్స్ చేద్దాం. లెగ్ ఎక్స్టెన్షన్స్ చేస్తున్నా. ఇంకొక సెట్ మిగిలింది. తొడలు వడలైపోతున్నాయి, వణుకుతున్నాయి లిటరల్లీ. జిమ్ అయిపోయింది, ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నా. చేతులు బయట పెడదామంటేనే గజ్జ వణికిపోతుంది. 1 degree అని చూపిస్తుంది, కానీ ఫీల్స్ లైక్ -3 అంట. ఓయ్ ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా. ఇంటికి వెళ్ళేసి తిందాం. తినేసిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో. ఫ్రెష్ అయిపోయా, వచ్చి స్నానం చేసి ఇప్పుడే కూర్చొని తింటున్నా. అయిపోతుంది తింటాం కూడా.
ఇంక ఇప్పుడేం నిద్ర వచ్చేస్తుంది. రేపు అసలు లాంగ్ డే, లాంగ్ అంటే లాంగ్ 12 hours పార్ట్ టైం ఉంది. చచ్చిపోతాం. అదే అది అను ఇంకోటి కూడా ఇప్పుడే ఆలోచిస్తున్నా. ఏం లేదు, ఈ 3 రోజుల నుంచి చూస్తున్నారు కదా, నాకు అనిపించింది 10 minutes వ్లాగ్ పెట్టేంత కంటెంట్ ఏమీ రావట్లేదు కదా అని. పెట్టచ్చు ఊరికే ఇలా సోది మాట్లాడుకునేదంతా రికార్డ్ చేసి ఊరికే వేసేయచ్చు ఏదో వాచ్ టైం కోసం అన్నట్టు. కానీ నాకే చిరాకు వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఆడియన్స్గా మీకు కూడా చిరాకు వస్తుంది. అందుకే ఏదన్నా బాగా ఇంట్రెస్టింగ్గా కంటెంట్ ఉన్నప్పుడే ఒక ఫుల్ వ్లాగ్ చేసి పెడతా, లేకపోతే షార్ట్ వ్లాగ్ చేస్తా రేపటి నుంచి. సో ఎలా అంటే ఒక 1 minute వ్లాగ్ అలా వస్తుంది, షార్ట్స్లో అప్లోడ్ చేస్తా డైరెక్ట్గా. ఒకవేళ ఆ డేలో నేను ఏదైనా చెప్పాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఇంట్రెస్టింగ్గా గట్టిగా జరుగుతుంది అనుకుంటే ఆ రోజు ఫుల్ వ్లాగ్ చేసి అప్పుడు అప్లోడ్ చేస్తాం. లేకపోతే షార్ట్ వ్లాగ్స్ వస్తాయి రేపటి నుంచి. అదే చెప్దాం అనుకున్నా. అంతే, ఏం లేదు, ఊరికే సోదంతా పెట్టేసి ఊరికే వాచ్ టైం కోసం చేయాలని లేదు నాకు. కంటెంట్ ఉండేటట్టే చేయాలని ఉంది అంతే. ఇంకా తినేసి కలిసి ఒక చిన్న అసైన్మెంట్ ఉంది, అది చేసేసుకుంటా పడుకుంటా. ఇంకా రేపు పొద్దున్నే మళ్ళీ 8 o'clockకి పార్ట్ టైము, మరి దారుణంగా లేచి రెడీ అయ్యాలి. సరే గైస్, అయితే ఉంటా. ఇంకా పీస్ అవుట్, గుడ్ నైట్, రేపు కలుద్దాం, బాయ్.